మన ఇండియా ఇప్పుడు ఒక పవర్ఫుల్ టెక్నాలజీని యాక్టివేట్ చేసింది. దీనివల్ల ఫ్యూచర్లో మన కంట్రీకి డికేట్స్ వరకు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉండకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో మీరు చూస్తున్న న్యూస్లో క్లారిటీ ఉందా? మోడీ న్యూక్లియర్ ప్లాంట్ లాంచ్ చేశారు అని, ఇండియా న్యూక్లియర్ సూపర్ పవర్ అయ్యిందని. అసలు నిజమేంటి? పిఎఫ్బిఆర్ అంటే ఏంటి? హోమీ బాబా గారి రోల్ ఏంటి? ఈ వీడియోలో మనం కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఈ స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఇది ఆల్మోస్ట్ 70 years ముందు స్టార్ట్ అయింది. హోమీ జహంగీర్ బాబా అనే సైంటిస్ట్తో. ఆయన ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు. ఇండియాలో యురేనియం నిలువలు చాలా తక్కువ, కానీ థోరియం చాలా ఎక్కువ. బట్ న్యూక్లియర్ రియాక్టర్స్కి మెయిన్ ఫ్యూయల్ యురేనియం. సో డైరెక్ట్గా థోరియం యూజ్ చేయలేం. అందుకే హోమీ బాబా గారు ఒక బ్రిలియంట్ ప్లాన్ డిజైన్ చేశారు. అదే 3 stage న్యూక్లియర్ ప్లాన్. స్టేజ్ 1, యురేనియం టు ప్లూటోనియం. అంటే స్టేజ్ 1లో మనం యురేనియం రియాక్టర్స్ని యూజ్ చేస్తాం. ప్రాసెస్ ఏంటంటే యురేనియం ఆటమ్స్ స్ప్లిట్ అవుతాయి. దీన్నే ఫేజ్ అని అంటాము. హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్తో స్ట్రీమ్ క్రియేట్ అవుతుంది. స్టీమ్ టర్బైన్ రొటేట్ చేస్తుంది. ఆ టర్బైన్స్ రొటేట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాసెస్లో ప్లూటోనియం అనే న్యూ ఫ్యూయల్ క్రియేట్ అవుతుంది. సో స్టేజ్ 1 గోల్ ఎలక్ట్రిసిటీ ప్లస్ ప్లూటోనియం జనరేట్ చేయడం. స్టేజ్ 2, ప్లూటోనియం టు మోర్ ఫ్యూయల్. స్టేజ్ 2లో మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పిఎఫ్బిఆర్ని యూజ్ చేస్తాం. స్టేజ్ 1లో వచ్చిన ప్లూటోనియం ఇక్కడ ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. ఈ రియాక్టర్ స్పెషల్ ఏంటంటే ఇది ఫ్యూయల్ని బర్న్ చేయడంతో పాటు ఇంకొక ఫ్యూయల్ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ప్లూటోనియం యూజ్ చేస్తుంది అండ్ యురేనియం 238ని కన్వర్ట్ చేసి కొత్త ప్లూటోనియం జనరేట్ చేస్తుంది. అందుకే దీనిని బ్రేడర్ అంటాము. సో స్టేజ్ 2 గోల్ మోర్ ఫ్యూయల్ క్రియేట్ చేయడం, ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం. నెక్స్ట్ స్టేజ్ 3, థోరియం యూజ్ చేసుకుని లాంగ్ టర్మ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. స్టేజ్ 3లో మనం ఇండియాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకుంటాం. అదే థోరియం. థోరియం డైరెక్ట్ ఫ్యూయల్ కాదు, కానీ దానిని కన్వర్ట్ చేసి యురేనియం 233 కింద క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు థోరియం బేస్డ్ రియాక్టర్స్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. ఇందులో మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే థోరియం ఇండియాలో చాలా ఎక్కువ, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి ఎనర్జీ సప్లై పాసిబుల్. సో స్టేజ్ 3 గోల్ అన్లిమిటెడ్ లాంగ్ టర్మ్ ఎనర్జీ. మనం ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక 3 step కుకింగ్ ప్రాసెస్లా ఉంటుంది. మనం స్టేజ్ 1లో ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుంటాం. స్టేజ్ 2లో ఇంగ్రీడియంట్స్ని మల్టిప్లై చేస్తాం. స్టేజ్ 3లో అన్లిమిటెడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. సేమ్ లాజిక్, ఇండియా ఫ్యూయల్ క్రియేట్ చేసుకొని లాంగ్ టర్మ్ ఎనర్జీకి రీచ్ అవుతుంది. शामिल है और इसके ఇప్పుడు बाद इसमें పిఎఫ్బిఆర్ आउटपुट స్టార్ట్ असेंबली और చేయడంతో इनपुट ఇండియా असेंबली అఫీషియల్గా बीच का స్టేజ్ होता है 2లోకి जो कि ఎంటర్ बिजली को అయింది. उत्पन्न करेंगी। तो बीच పిఎఫ్బిఆర్ అంటే ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. పిఎఫ్బిఆర్ అనే రియాక్టర్ స్పెషల్ ఏంటంటే ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడంతో పాటు కొత్త ఫ్యూయల్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఇది పవర్ ప్లాంట్ ప్లస్ ఫ్యూయల్ ఫ్యాక్టరీ రెండు కలిపి ఒక సిస్టమ్ లాగా ఉంటుంది. దీనికి మెయిన్ ఫ్యూయల్ ప్లూటోనియం. అది స్టేజ్ 1 నుంచి మనం ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. ఈ రియాక్టర్లో ప్లూటోనియం స్ప్లిట్ అవుతుంది. దీన్నే ఫేజన్ అంటాం. ఆ ఫేజన్ జరగడం వల్ల చాలా హీట్ జనరేట్ అవుతుంది. ఫేజన్తో రిలీజ్ అయిన హీట్ వల్ల స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టీమ్ వల్ల టర్బైన్స్ రొటేట్ అవుతాయి. టర్బైన్స్ రొటేట్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. నార్మల్ రియాక్టర్స్కి పిఎఫ్బిఆర్ రియాక్టర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ రియాక్టర్స్లో వాటర్ యూస్ చేస్తాం, కానీ పిఎఫ్బిఆర్లో లిక్విడ్ సోడియం యూస్ చేస్తాము. ఎందుకంటే ఫాస్ట్ హీట్ ట్రాన్స్ఫర్ ప్లస్ హై బాయిలింగ్ పాయింట్. సో రియాక్టర్ సేఫ్గా కూల్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేదే పిఎఫ్బిఆర్లో బిగ్గెస్ట్ మ్యాజిక్. ఈ రియాక్టర్ చుట్టూ యురేనియం 238 ఉంటుంది. న్యూట్రాన్స్ దాన్ని కన్వర్ట్ చేసి కొత్త ప్లూటోనియం క్రియేట్ చేస్తాయి. అంటే ఫ్యూయల్ యూజ్ చేస్తూ ఫ్యూయల్ క్రియేట్ చేస్తుంది. అందుకే దీనిని బ్రేడర్ రియాక్టర్ అంటారు. ప్రజెంట్ ఇండియా పిఎఫ్బిఆర్ క్రిటికాలిటీ అచీవ్ చేసింది. అంటే చైన్ రియాక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు పేజెస్ ఏంటంటే పేజ్ 1 టెస్టింగ్, లో పవర్లో టెస్ట్ చేస్తున్నాం. పేజ్ 2 పవర్ ఇంక్రీజ్, స్లోలీ కెపాసిటీని పెంచుతాము. పేజ్ 3 గ్రిడ్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ సప్లై స్టార్ట్ అవుతుంది. పేజ్ 4 ఫ్యూయల్ అబ్జర్వేషన్, ఫ్యూయల్ జనరేషన్ ఎఫిషియన్సీని చెక్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియా టెస్టింగ్ అండ్ స్కేలింగ్ పేజ్లో ఉంది. బట్ ఈ ప్రాజెక్ట్ అంత ఈజీ కాదు. సోడియం ఈజ్ వెరీ డేంజరస్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆల్సో వెరీ కాంప్లెక్స్. ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి రీచ్ అవ్వడానికి 20+ years పట్టింది. కానీ సక్సెస్ అయితే హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ఫౌండేషన్ డికేట్స్ ముందు స్టార్ట్ అయింది, కానీ ఎగ్జిక్యూషన్ యాక్సలరేట్ అయ్యింది రీసెంట్ ఇయర్స్లో. నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి స్ట్రాంగ్ పుష్ ఇచ్చారు. పాలసీ సపోర్ట్ అండ్ ఫండింగ్ ఇంప్రూవ్ చేశారు. ఇండిజినస్ టెక్నాలజీ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేశారు. ఎనర్జీ ఇండిపెండెన్స్ని నేషనల్ ప్రయారిటీగా మార్చారు. ఎస్పెషల్లీ పిఎఫ్బిఆర్ లాంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని కంప్లీషన్ స్టేజ్కి తీసుకురావడంలో పొలిటికల్ విల్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ స్పీడ్ చాలా కీ రోల్ ప్లే చేశాయి. సో ఇది ఒక గవర్నమెంట్ సక్సెస్ కాదు, జనరేషన్ ఎఫర్ట్ ప్లస్ రీసెంట్ యాక్సలరేషన్ కలిసి వచ్చిన రిజల్ట్. ఈ పిఎఫ్బిఆర్ సక్సెస్ అయితే ఫ్యూయల్ షార్టేజ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గుతుంది,
క్లీన్ ఎనర్జీ సోర్స్ ప్లస్ థోరియం ఫ్యూచర్ కి ప్రిపేర్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇండియా ఎనర్జీ ఇండిపెండెన్స్ కి బిగ్గెస్ట్ స్టెప్. ఎలా అంటే ఇది ఒక చికెన్ ఫామ్ లాగా ఉంటుంది. ఎగ్స్ యూజ్ చేస్తాం, సేమ్ టైంలో న్యూ ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం. సప్లై ఎప్పుడు స్టాప్ అవ్వదు. ఇప్పుడు ఉన్న స్టేజ్ సక్సెస్ అయితే ఇండియా థోరియం రియాక్టర్స్ డెవలప్ చేస్తుంది. లాంగ్ టర్మ్ సస్టైనబుల్ ఎనర్జీ వస్తుంది. సో ఇండియా ఎనర్జీ సూపర్ పవర్ గా అయ్యే ఛాన్స్ ఉంది. హోమీ బాబా గారు 70 ఇయర్స్ ముందు డ్రీమ్ చేసిన విజన్ ఇప్పుడు రియాలిటీ అవడం స్టార్ట్ అయింది. ఇది ఒక రియాక్టర్ కాదు, ఇండియాకి ఫ్యూచర్ ఎనర్జీ బ్లూ ప్రింట్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది గేమ్ చేంజరా లేక హైపా? ఇలాంటి డీటెయిల్డ్ వీడియోస్ కోసం, హిస్టారికల్ ఈవెంట్స్, రియల్ ఫ్యాక్ట్స్ మరియు ఇలాంటి పవర్ఫుల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.